అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తాం. టీజీపీఎస్సీ అట. అయితే టీజీపీఎస్సీ వాళ్ళు ఏమంటున్నారంటే అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తామంటారు. కరెక్టే, మరి వాస్తవమే అనుకుందాం. అయితే మరి టీజీపీఎస్సీ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, సర్వీస్ నెంబర్ ఇస్తారు. సర్వీస్ ఓరియంటెడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం కాల్ చేస్తూ ఉంటాం వారికి. దాన్ని ఏమంటారంటే సహాయక కేంద్రాలు లాగా ఒక నెంబర్ ఇస్తారు, ఎగ్జామ్ పెట్టే ముందు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఫోన్ చేస్తాం వారికి, ఆ ఫోన్ కలవదు. ఎలాంటి సమాచారం కోసం కాల్ చేస్తే ఆ సమాచారం కోసం కాల్ చేసినా కాల్ కలవదు. అలాగే ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనము కోర్టుకు పోవడము రకరకాల పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. పేపర్ లీకేజ్ అయింది మొదట్లో కూడా కొన్ని, అంటే ఈ గ్రూప్ ఇందులో కాదు, అట్లా ఇది ఇందులో అయినా వేరే దాంట్లో అయింది. అయితే ఏమంటున్నామంటే మరి వీళ్ళ మీద ఎందుకు పరువు నష్ట దావా వేయద్దు, వీళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు బుక్ చేయొద్దని వీనెండ్ న్యూస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతే కదా. ఇప్పుడు బాగాలేదు అంటే అసత్య ప్రచారం అయినప్పుడు మరి మీరు మీ మీద ఎందుకు కేసులు వేయద్దు? వాస్తవమే కదా. మేము ఎన్ని తప్పులు చేసినా మా పైన కేసులు వేయకండి, మీరు తప్పు చేయాలని చూసినా కానీ మీ పైన కేసు వేస్తామని చెప్పి మంచిగా ఉండదు, ముందే చెప్తానా? అంతేనా? అంతే. పెద్దలు నిరాకరించడంతో ప్రేమికుల ఆత్మహత్య. పాట వారు రాదు, మనకు పాట రాదు కదా. కానీ ఏది ఏమైనా నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకునే బదులు వాళ్ళని ఒప్పించి చేసుకోవాల్సి ఉండే. ఎందుకంటే ఇంకా గడపాల్సిన జీవితం చాలా ఉంటుంది. నిండు అంటే నార్మల్గా తెలిసి తెలియని వయసులో ఈ అంటే మీ వయసుకు ఉండేసరికి అంటే మీరు చదువుకునే సందర్భంలో ఇవన్నీ లేవు. డిగ్రీ కాదు, మీ పిల్లలు పెద్దగా అంటే 5వ తరగతి వచ్చే వరకు లేవు. నేను చదువుకున్నప్పుడు అప్పుడు ఫోన్లు కూడా చైనా మొబైల్స్ వచ్చాయి. అప్పుడే కొత్తగా లాంచ్ చైనా మొబైల్స్ ఇవి స్టార్ట్ అయినాయి, వచ్చినాయి. నోకియా తర్వాత చైనా మొబైల్స్ వచ్చినాయి, అంతేనా? అప్పుడు చైనా మొబైల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు స్టార్ట్ అయింది. ఇక పూర్తిగా చెడిపోయింది ఎప్పుడంటే జియో ఎప్పుడైతే అన్లిమిటెడ్ పెట్టి ఫ్రీగా ఇచ్చినాదో అప్పటి నుంచి స్టార్ట్ అయింది వ్యవహారం అంతా కూడా. ఇక పూర్తిగా సెల్ ఫోన్లో అన్నీ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఇక రకరకాల పంచాయతీలు ఇక్కడనే మొదలవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఏదైతే ఉందో ఇద్దరు ప్రేమికులు చనిపోయేది లేకుండే ఇక జీవితం చాలా ఉన్నది. అంతే కదా, జీవితం చాలా ఉన్నది, బతికేది ఉండేది. సరే ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోలేదు, తర్వాత నువ్వు గొప్ప స్థాయికి పోయి తర్వాత మాట్లాడేది ఉండే, అంతే కదా. వెయిట్ చేస్తే పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారు. టైం ఉండేది కదా, కొంచెం టైం సమయం వచ్చే వరకు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఒక స్థాయికి పెరిగిన తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోవడం అని ఉండేది. సరే అంతా కూడా జనరేషన్ అంతా కూడా మారిపోయింది. మళ్ళీ నేను ప్రేమించమని చెప్తున్నాను. అయ్యో మరి అంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇండియా అమెరికా అవుతుంది, అమెరికా ఇండియా అవుతుంది.